జీవితంలో త్వరగా అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే, జీవితంలో అత్యున్నత స్థాయికి చేరాలంటే ఎలాంటి సులభమైన ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాలు అనుకూలించడానికి నవగ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన రత్నాలను ఉంగరాల్లాగా ధరిస్తూ ఉంటారు. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి లోహాలతో చేసిన ఉంగరాలు ధరించడం ద్వారా జీవితంలో త్వరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే బంగారము రాగి ఈ రెండు లోహాల మిశ్రమంతో ఒక ఉంగరాన్ని చేయించుకొని ఆ ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలుకు ధారణ చేసినట్లయితే దానివల్ల అదృష్టం తొందరగా కలిసి వస్తుందని, దీన్ని తంబక్ ఉంగరం అనే పేరుతో పిలుస్తారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి వీలైతే బంగారము రాగి ఈ రెండింటినీ సమాన భాగాలుగా కలిపి తంబక్ ఉంగరం అనే పేరుతో ప్రత్యేకమైన ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలుకు ధారణ చేయండి. అలాగే త్రిలోహ ఉంగరాలు అని కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రంథాల్లో చెప్పారు. అంటే బంగారము, వెండి, రాగి ఈ మూడు లోహాలను సమాన స్థాయిలో కలిపి ఆ మూడు లోహాల మిశ్రమంతో ఉంగరాలు చేయించుకొని వాటిని ధారణ చేస్తే వాటిని త్రిలోహ ఉంగరాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ త్రిలోహ ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలుకు, ఎడమ చేతి ఉంగరం వేలుకు ఎప్పుడైనా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ, మీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ, మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కానీ ధారణ చేస్తే మీకు జీవితంలో అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి వస్తాయి. అందులోనూ త్రిలోహ ఉంగరం అనేది ఎప్పుడైనా గ్రహణం ఉన్న రోజు ధరిస్తే మాత్రం కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పాదరసము, టిన్ ఈ రెండింటి మిశ్రమంతో తయారు చేయబడిన ఉంగరాన్ని ధారణ చేయటం ద్వారా జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న సంతానపరమైన దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. పాదరసము, టిన్ ఈ రెండింటి మిశ్రమంతో తయారు చేయబడిన కడియం కానీ ఉంగరం కానీ ధారణ చేయటం ద్వారా జీవితంలో అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. అలాగే రాగి కడియం ధరిస్తే కూడా చాలా మంచిది. రాగి ఉంగరం ధారణ చేస్తే చాలా మంచిది. రాగి ఉంగరం ధరించినా, రాగి కడియం ధరించినా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది, కోపం అధీనంలో ఉంటుంది, రక్త ప్రసరణకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, హృదయ స్పందనకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తగ్గింపజేసుకోవచ్చు. చంచలమైన మనస్సును తొలగింపజేసుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా ఇది విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన లోహాలతో తయారు చేయబడిన ఉంగరాలు ధరించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే జీవితంలో అదృష్టం కలిసి రావాలంటే కొన్ని ముఖ్యమైన సూచనలు తప్పకుండా పాటించాలి. వాటిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైనా ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు కీలకమైన వ్యక్తులను కలుసుకోవాలన్నా, కీలకమైన వ్యక్తులతో చర్చలు చేయాలన్నా ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:10 మధ్యలో ఆ వ్యక్తుల్ని కలుసుకొని కీలకమైన చర్చలు చేయండి. ఈ సమయానికి ప్రత్యేకమైన సకారాత్మక శక్తి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:10 మధ్యలో వ్యక్తులతో కీలకమైన చర్చలు చేసినా, ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించినా అవన్నీ కూడా త్వరగా సఫలీకృతం చేసుకోవచ్చు. అలాగే దేవాలయాల్లో ఉన్నటువంటి పుష్కరిణుల్లో స్నానాన్ని ఆచరించేటప్పుడు మధ్యాహ్నం 1 నుంచి సాయంకాలం 4 మధ్యలో కాకుండా వేరే సమయంలో స్నానం ఆచరించాలి. దానికి కారణం ఏంటంటే, దేవాలయంలో ఉన్నటువంటి పుష్కరిణులు, నదులు, బావులు ఇలా ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలన్నింటిలో అంతర్భాగంలో ఋషులు ప్రత్యేకమైన ధ్యానాలు మధ్యాహ్నం 1 నుంచి సాయంకాలం 4 మధ్యలో చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ధ్యానానికి అంతరాయం కలగకుండా ఉండాలంటే ఈ సూచన తప్పకుండా పాటించాలి. అందుకే ఎప్పుడూ కూడా మిట్ట మధ్యాహ్నం 1 నుంచి సాయంకాలం 4 మధ్యలో బావిలో నుంచి నీళ్లు తీసుకోకూడదని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు బావిని తీసివేసి ఇల్లు నిర్మాణం చేయాలనుకుంటే ఉదక శాంతి అనే ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. బావిని పూడ్చివేసేటప్పుడు చాలామంది కంకరతో కానీ రాళ్లతో కానీ బావిని పూడ్చి ఇల్లు కట్టుకుంటారు. కానీ అలా చేయకూడదు. ఇసుకతో బావిని పూడ్చి ఆ తర్వాత ఉదక శాంతి చేయించుకొని ఇంటి నిర్మాణం చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. కాబట్టి జీవితంలో అదృష్టం కలిసి రావాలంటే ఈ ముఖ్యమైనటువంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే జ్యోతిష శాస్త్రంలో వారశూల అని చెప్పారు. ఒక్కొక్క వారం ఒక ప్రత్యేకమైనటువంటి దిక్కు వైపు ప్రయాణం చేయకూడదని కూడా చెప్పారు. దీన్ని వారశూల అనే పేరుతో పిలుస్తారు.
అయితే వారసుల పాటించటం వీలు కాని పక్షంలో ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన పదార్థాలు స్వీకరించి బయటికి వెళ్ళటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. ఆదివారం రోజు బయటికి వెళ్ళేటప్పుడు తమలపాకు నోట్లో వేసుకుని నవ్వులుతూ బయటికి వెళ్ళాలి. సోమవారం బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో ప్రతిబింబం చూసుకుని బయటికి వెళ్ళాలి. మంగళవారం బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ బయటికి వెళ్ళాలి. బుధవారం బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా పెసరపప్పు ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూట కట్టి ఆ మూట దగ్గరుంచుకొని బయటికి వెళ్ళాలి. మళ్ళీ తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. గురువారం బయటికి వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకుని నవ్వులుతూ బయటికి వెళ్ళాలి. శుక్రవారం బయటికి వెళ్ళేటప్పుడు పెరుగు తేనె నములుతూ బయటికి వెళ్ళాలి. శనివారం రోజు ఒక అల్లం ముక్క ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధి విధానం పాటించి బయటికి వెళితే ఆ రోజు వారసుల ఉన్నప్పటికీ వారసుల ప్రభావం పనిచేయదు, ప్రయాణాలు విజయవంతమవుతాయి. కాబట్టి దైనందిన జీవితంలో ప్రత్యేకమైన లోహాల మిశ్రమంతో తయారు చేయబడిన ఉంగరాలు ధరించడం ద్వారా, వారసుల ఉన్నప్పటికీ ప్రత్యేకమైన పదార్థాలు స్వీకరించి బయటికి వెళ్ళటం ద్వారా, ప్రత్యేకమైన సమయంలో ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటం ద్వారా, దైనందిన జీవితంలో ఈ ముఖ్యమైన నియమాలు పాటించడం ద్వారా త్వరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. శుభము లాభము చేకూరతాయి.